రైట్ టీవీ5 సాంబశివరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సంధ్య గ్రూప్ నకు సంబంధించిన ల్యాండ్ లో కబ్జాలు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా భాగోతం బయటపడింది. మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలెట్టిన సాంబశివరావు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారని సంధ్య గ్రూప్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన ల్యాండ్ ను ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి అక్రమంగా పెట్రోల్ బంకు నిర్మించారని ఆరోపించారు. ఆక్రమించింది కాక తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నారని సంధ్య గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నారు. తన అడ్వకేట్ కొడుకుతో తాను టార్గెట్ చేసిన వారిపై ఇబ్బడి ముబ్బడి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో సంధ్య గ్రూప్ వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పెట్రోలియం మినిస్ట్రీ సీరియస్ అయింది. పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశాలతో హెచ్పిసిఎల్ రంగంలోకి దిగింది. టీవీ5 సాంబశివరావు ఇటు ల్యాండ్ ఓనర్ ని అటు హెచ్పిసిఎల్ ని మోసగించారని గుర్తించారు. దీనిపై సాంబశివరావును వివరణ కోరడమే కాకుండా పెట్రోల్ నిలిపివేశారు. టీవీ5 సాంబశివరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సంధ్య గ్రూప్ నకు సంబంధించిన ల్యాండ్ లో కబ్జాలు చేయడం, ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా భాగోతం బయటపడింది. మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలెట్టిన సాంబశివరావు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారని సంధ్య గ్రూప్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన ల్యాండ్ ను ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్మించారని ఆరోపించారు. ఆక్రమించింది కాక తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నారని సంధ్య గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నారు. తన అడ్వకేట్ కొడుకుతో తాను టార్గెట్ చేసిన వారిపై ఇబ్బడి ముబ్బడి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో సంధ్య గ్రూప్ వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పెట్రోలియం మినిస్ట్రీ సీరియస్ అయింది. పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశాలతో హెచ్పిసిఎల్ రంగంలోకి దిగింది. టీవీ5 సాంబశివరావు ఇటు ల్యాండ్ ఓనర్ ని అటు హెచ్పిసిఎల్ ని మోసగించారని గుర్తించారు. దీనిపై సాంబశివరావును వివరణ కోరడమే కాకుండా పెట్రోల్ నిలిపేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి ఇన్నారెడ్డి, అంటే ఆ మీడియాలో ఒక స్థాయిలో ఉన్నటువంటి సాంబశివరావు అటు ల్యాండ్ ఓనర్నే కాకుండా పెట్రోల్ బంక్ యాజమాన్యాలని కూడా అంటే ఇద్దరిని మోసగించి వ్యాపారాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే సంధ్య కన్వెన్షన్ చైర్మన్ సంబంధించి గతంలో ఆయనకు ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఒక పెట్రోల్ బంకును ఏర్పాటు చేద్దామని చెప్పేసి తర్వాత దీనికి సంబంధించిన పెట్టుబడి కూడా పెట్టించిన నేపథ్యం కూడా ఉంది. దీంట్లో అంటే ఈ మొత్తం పెట్రోల్ బంక్ సంబంధించి ల్యాండ్ దీనికి ల్యాండ్ ను పెట్టి తర్వాత దీంట్లో ఇద్దరం కలిసి ఈ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేద్దామని చెప్పని పెట్రోల్ బంక్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ కూడా శ్రీధర్రావు దగ్గర తీసుకుని తర్వాత ల్యాండ్ కూడా శ్రీధర్రావుకు సంబంధించిన ల్యాండ్ తీసుకుని ఎప్పుడైతే పర్మిషన్లు వచ్చాయో పర్మిషన్ వచ్చిన తర్వాత హ్యాండ్ ఇచ్చి బెదిరించడం మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని గమనిస్తే దీంట్లో చాలా స్పష్టంగా అంటే మొట్టమొదటిగా ఇద్దరు కలిసి బిజినెస్ చేసుకుందాం అనుకున్న నేపథ్యంలో చూస్తే ల్యాండ్ అగ్రిమెంట్ చేసిన ల్యాండ్ కాకుండా పక్కన ఆయనకు సంబంధించిన శ్రీధర్రావు సంబంధించిన ల్యాండ్ ని మొత్తంగా కబ్జా చేసి ఆ రెండింటిని కలిపి అంటే ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ లో పెట్టి ఇంకో డాక్యుమెంట్ ఫోర్జరీ చేసి ఓవరాల్ గా అంటే ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తామని చెప్పేసి తర్వాత పర్మిషన్ మాత్రం తనకు అనుకూలంగా మార్చుకుని ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి పర్మిషన్ తెచ్చుకున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది. సో ప్రస్తుతం అయితే మాత్రం మాదాపూర్ పోలీసులు దీని మీద ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి హెచ్పిసిఎల్ కూడా దీంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి గుర్తించి దీనికి సంబంధించిన బౌండరీ లైన్ జరుగుతా ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఆ మీడియాను అడ్డం పెట్టుకుని ఈ శ్రీధర్రావు మీద అక్రమ కేసులు బనాయించడం తర్వాత ఈ పెట్రోల్ బంక్ వ్యవహారంలో కూడా చాలా రకాలుగా బెదిరింపులకు పాల్పడి ఈ పెట్రోల్ బంక్ ఏదైతే నడిపించుకున్న పరిస్థితి కొనసాగుతా ఉంది. హెచ్పిసిఎల్ కూడా దీంట్లో అక్రమాలు జరిగాయి. ఎవరైతే ఓనర్ గా ఉన్న సాంబశివరావు దీనికి అక్రమాలకు పాల్పడ్డారు, సోదరికి పాల్పడ్డాడు, తర్వాత లేని డాక్యుమెంట్ అంటే పక్కన శ్రీధర్రావు సంబంధించిన వాళ్ళ వైఫ్ పేరు మీద ఉన్న వాళ్ళ ల్యాండ్ ను కూడా దీంట్లో కలిపేసుకుని మొత్తంగా లీజ్ మాకే ఇచ్చారని చెప్తున్న ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్తున్నా కూడా ఇప్పటికే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనికి సంబంధించిన లీగల్
ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. దాని తర్వాత ఇమీడియట్ కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద చూస్తే పెట్రోల్ బంకు పెట్టడానికి ఇద్దరు కలిసి బిజినెస్ చేద్దామని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఎట్టకేలకు పెట్రోల్ బంకు లైసెన్స్ వచ్చిన తర్వాత మొత్తం తండ్రి అని చెప్పేసి అడిగిన దానికి అంటే ఎందుకు ఇలా చేసి అడిగిన దాని నేపథ్యంలో కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తర్వాత అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తం గమనిస్తే మీడియా అడ్డం పెట్టుకొని ఈ రకమైన బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తారు. ప్రస్తుతం మాత్రం గతంలో పెట్టిన కొన్ని కేసుల విషయంలో కూడా కోర్టులే స్వచ్ఛందంగా కొట్టివేసిన పరిస్థితి, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తారని చెప్పేసి కూడా కోర్టుకు ఎట్టివేసిన పరిస్థితి మనం గమనిస్తే ఇక్కడ అంటే ఇన్నారెడ్డి అంటే ఒకవైపు ఏదైతే సాంబశివరావు అంటే అక్రమ కేసులు బనాయించడం వాటన్నిటికి సంబంధించి సంధ్యా గ్రూప్ వారు కూడా పోలీసుల్ని ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అంటే ఈ విధంగా చేస్తున్నారు సాంబశివరావు అని పూర్తి ఆధారాలతోటి ఇప్పటికే పోలీసుల దగ్గరికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే దీనికి సంబంధించి పూర్తి విచారణ జరిగే అవకాశం ఉందా? అంటే పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా విజయ్, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే ఫోర్జరీ చేసినట్టు కావచ్చు, తర్వాత అక్రమాలకు పాల్పడేట్టు కావచ్చు, తర్వాత బెదిరింపులకు పాల్పడేట్టు కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శ్రీధర్రావుకు సంబంధించిన ఓవరాల్ గా అతనికి సంబంధించిన డాక్యుమెంట్ కావచ్చు, ఎస్పీకి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ కావచ్చు, ఏ రకంగా పర్మిషన్ వచ్చింది, ఏ రకంగా అగ్రిమెంట్ చేసుకున్నారు, ఏ పేపర్లను ఫోర్జరీ చేసి ఏ రకంగా దాన్ని అప్లై చేశారన్న అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో మాధవరం పోలీసు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మాధవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇది లీగల్ ఒపీనియన్ పోయిన తర్వాత ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఆధారంగా దీంట్లో ఫోర్జరీ, చీటింగ్, తర్వాత బెదిరింపు పాల్పడటం లాంటి అన్ని సెక్షన్లను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని మాధవరం పోలీసు చెప్తా ఉన్నారు విజయ్. ఎస్, అంటే కేవలం మీడియా వెనక ఉందనేటువంటి ఒకే ఒక ధైర్యంతోనే ఇవన్నీ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఏ విధంగా భావించాలంటే ఇంత ఓపెన్ గా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడం కావచ్చు, లేకపోతే ఇలా మోసం చేయడం కావచ్చు, ఎలా చూడాలి? ఇదే మనం గమనిస్తే ప్రధానంగా చూస్తే దీంట్లో ఫోర్జరీ డాక్యుమెంట్ అనే విషయమే కావచ్చు, బెదిరింపులకు పాల్పడడం కావచ్చు, అక్రమ కేసులు బనాయించడం కావచ్చు, కూకట్పల్లిలో ఒక కేసు విషయంలో కూడా కోర్టు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఏ రకంగా ఫైల్ చేస్తారు అంటే మీడియాలో ఉన్నాం కాబట్టి అప్పటి గవర్నమెంట్ సంబంధించిన కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడితోటి సపోర్ట్ తోటి పోలీసులు కేసులు నమోదు చేశారని చెప్తున్న వ్యవహారంలో కూడా కోర్టు ఇప్పటికే కొన్ని కేసుల్లో స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. మిగిలిన కేసుల వ్యవహారం కూడా ఖచ్చితంగా పరిశీలన జరుగుతూ ఉంది. ఓవరాల్ గా ఇష్టం వచ్చినట్టు కేసులు బనాయించి ఏదో రకంగా ఇబ్బంది పాలు చేసి ఆయన బదనాం చేద్దామని చెప్పేసి కూడా ఈ రకమైన ప్రయత్నాలు కొనసాగినట్టు కూడా తెలుసు. మొత్తం మీద లీగల్ గా ఏ రకంగా ముందుకు పోవాలి, లీగల్ గా ఎలాంటి ప్రొటెక్షన్ కావాలని కూడా ఇప్పటికే కోర్టును ఆశ్రయించి కోర్టు నుంచి ఇప్పటికే కొంత ప్రొటెక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఓవరాల్ గా జరిగిన ఎపిసోడ్ లో సాంబశివరావు చేసిన బెదిరింపు కావచ్చు, అక్రమ కేసు వ్యవహారం అంతా కూడా మొత్తం ప్రస్తుతం కోర్టు దృష్టిలో ఉంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో కోర్టు సరైన న్యాయం జరుగుతుందని, అలాగనే ఎవరెవరు తన మీద అక్రమ కేసులు పెట్టారో, ఎవరెవరు తన ఇబ్బంది పాలు చేశారో వాళ్ళకు సంబంధించిన పూర్తి స్థాయి ఎవిడెన్స్ తో సహా ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది, కొన్ని కోర్టులు కూడా ఆశ్రయించడం జరుగుతుంది. సో మొత్తం మీద తన కావాలని బ్లేమ్ చేయటం, బదనాం చేయటం, మీడియాను అడ్డు పెట్టుకుని ఇబ్బందులు పాలు చేయటం, ఎఫ్ఐఆర్లు చేయించడం, ఈ రకంగా ఇబ్బంది గురి చేస్తున్న వ్యవహారంలో మాత్రం శ్రీధర్రావు గారు ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. అలాగే పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతా ఉన్నాయి. అన్నింటిలో తమ న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థ నమ్మకం ఉందని చెప్పని కూడా శ్రీధర్రావు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. రైట్, మొత్తంగా టీవీ5 సాంబశివరావు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సంధ్యా గ్రూప్ కన్వెన్షన్స్ ని ఆ సంస్థకు సంబంధించినటువంటి ల్యాండ్ లో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నటువంటి సాంబశివరావు దానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలు, మరికొన్ని డాక్యుమెంట్స్ తో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మొత్తంగా వాళ్ళని మోసం చేసి వాళ్ళపైనే బెదిరింపులకు దిగుతున్నట్టుగా కూడా సమాచారం అంతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్. విజయ్, సంధ్యా గ్రూప్ ల్యాండ్ లో టీవీ5 సాంబశివరావు అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ పెట్రోల్ బంక్ మొదటి నుంచి కూడా ఇది సాంబశివరావు అంటే ఒక వివాదాలు అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ బంక్ వ్యవహారం పైన రాజకీయ కథనాలు మొదలవుతున్నాయి. ఇప్పటి నుంచి పూర్తిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంబశివరావు బాధితులందరూ కూడా రాజ్ న్యూస్ కి క్యూ కడుతున్నారు. ఇన్నాళ్ళు తనకు మీడియా అడ్డు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా దాన్ని భయపెట్టించారు అన్న చెప్తుగా చాలా మంది కూడా భయపడుతున్నారు. ఇప్పుడు రాజ్ న్యూస్ ఒక తెరలేపడంతో మొత్తంగా అందరికి కూడా క్యూ కాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాంబశివరావు మొదటి నుంచి కూడా అందతే జట్టు అందకపోతే కాళ్ళు అనేటట్టుగా
వ్యాపారాల దగ్గరికి వెళ్ళడం, శటకోపం పెట్టి మొత్తం మీడియా అడ్డు పెట్టుకొని పూర్తిగా వ్యాపారాలు మొదలు పెడతారు. అదే ఫోర్జరీ సంతకాలతో అడ్డగోలు ఆక్రమంగా అలా డబ్బులు దోచుకొని మొత్తంగా పెట్రోల్ బంక్ నిర్మాణాలు చేస్తారు. అయితే తనని ఏం చెయ్యాలని బెదిరింపులు కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా తన అడ్వకేట్ కొడుకుతో తాను టార్గెట్ చేసిన వారిపై ఇబ్బంది పెడతాడు, కేసులు పెట్టిస్తాడు అనేటట్టు మొత్తం సమస్యల పైన అయితే ఆరోపణలున్నాయి. పోలీసు మొత్తంగా సంధ్యా గ్రూప్ కు జరుగుతున్నటువంటి ఇబ్బంది పైన వారు అనేక సార్లు సంప్రదింపులు చేశారు. ఇటు లీగల్ గా నోటీస్ పంపారు. తమ ల్యాండ్ లో ఏర్పాటు చేసినటువంటి అక్రమంగా ఏర్పాటు చేసినటువంటి పెట్రోల్ బంక్ ను తొలగించాలని చెప్పేసి చాలా సార్లు కూడా అనేక రకాలుగా చెప్పినప్పటికీ, లీగల్ గా చెప్పినప్పటికీ కూడా తను ఎవరు కూడా ఏం చేయలేరు, నేను చేయను అనేటటువంటి ధోరణితో తన వ్యవహారం అలా ఉండిపోయింది. దీంతో వెతికిపోయినటువంటి సంధ్యా గ్రూప్ సంస్థలు మొత్తం కూడా పోలీసులను ఆశ్రయించారు. అలాగే హెచ్పిసిఎల్ పెట్రోల్ కంపెనీ మినిస్ట్రీని కూడా మొత్తం కూడా వారిని కూడా సంప్రదించడం, పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశాలతో మొత్తం హెచ్పిసిఎల్ కూడా రంగంలోకి దిగింది. మొత్తం హెచ్పిసిఎల్ సీటు సంధ్యా కన్వెన్షన్ మొత్తం కూడా సంధ్యా ఆర్గనైజేషన్ సంధ్యా కన్వెన్షన్ మొత్తం కూడా మోసం చేయడమే కాకుండా ఇటు హెచ్పిసిఎల్ కూడా మోసగించారని హెచ్పిసిఎల్ కూడా గుర్తించేది. ఇన్నాళ్ళుగా తనకు ఫోర్జరీ డాక్యుమెంట్ తో ఉన్నటువంటి స్థలంలో నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళడంతో వారు కూడా రంగంలో దిగారు. మొత్తం కూడా వాళ్ళ సంస్థ కూడా దీంట్లో దర్యాప్తు చేస్తే మొత్తానికి ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, అలాగే జరిగినటువంటి ఇబ్బందిని హెచ్పిసిఎల్ గుర్తించి ఎక్కడైతే ఆ పెట్రోల్ బంక్ స్థలంలో తన ఆక్రమించాడో ఆ స్థలంలో కూడా వాళ్ళు మార్కెట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటిని కూడా తొలగించి తను మళ్ళీ యథావిధిగా పెట్రోల్ బ్యాంకు నిర్వహిస్తున్నారంటే తను ఎంత ధైర్యంగా ఉన్నాడో అర్థమవుతుంది ఈ మీడియా నడిపెట్టుకొని. అంటే మహేందర్ ఒకవైపు ఫోర్జరీ సంతకాలు, మరోవైపు ఫేక్ డాక్యుమెంట్స్, ఇంకోవైపు బెదిరింపులు. అంటే ఇంత చేస్తున్నారంటే కేవలం సాంబశివరావు ఒక్కరే ఉన్నారా, లేకపోతే ఆయన వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఆయన వెనకంటే ఎలా చూడాలి? కేవలం మీడియా అనేటువంటి ఒకే ఒక ధైర్యాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం చేస్తున్నారనుకోవాలా, లేకపోతే ఆయన వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా విజయ్, మొదటి నుంచి కూడా టీవీ5 లో పనిచేసినటువంటి సాంబశివరావు తనకు పోలీసులు స్నేహితులు అంటూ, క్లాస్మేట్లు అంటూ, అలాగే ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తనకు బంధువులు అన్నట్టుగా కూడా చాలా మందితో కూడా చెప్తారు. అలాగే ఆ రకంగా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి తన నమ్మబలికి వాళ్ళను వ్యాపారం చేద్దాం, మీకు షేర్స్ ఇస్తాను, నా లైసెన్స్ నేను చేస్తాను, ఈ రకంగా చాలా వరకు చేశారని కూడా తెలుస్తుంది. దాంట్లో భాగమే ఇటు సంధ్యా ఆర్గనైజేషన్ సంస్థకు కూడా అలాగే దగ్గరయ్యాడు. అలాగే సంధ్యా చైర్మన్ కూడా దగ్గరయ్యి అలాగే పెట్రోల్ పంప్ పెడతాము, వీధి పేరు పైన పెడతాం, మొత్తంగా కూడా కమర్షియల్ స్పేస్ ఉంది అని అంటుగా నమ్మబలికి మొత్తానికి లైసెన్స్లు అన్ని కూడా వచ్చే వరకు కూడా ఏది కూడా తెలియకుండా వెనుక నుండి తను చేయాల్సిన ప్లాన్ అంతా కూడా పర్ఫెక్ట్ చేశారు. ఇటు తనకు ఏదైతే ముందు ఒప్పందంలో ఉన్నటువంటి ల్యాండ్ కాకుండా తను అదనంగా ఉన్నటువంటి స్థలాన్ని కూడా కబ్జా చేసి దాంట్లో పెట్రోల్ పంప్ నిర్వహిస్తున్నాడు. దీన్ని చాలా సార్లు కూడా సున్నితంగా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా చాలా సున్నితంగా వివాదాలకు జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఇటు సంధ్యా సంస్థలు అయితే తను అనేక రకాలుగా బతిలాడడం వరకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అయినా కూడా వినిపించుకొని సాంబశివరావు మొత్తంగా తను చేయాల్సిన పని అయితే చేస్తూనే ఉన్నాడు. దీంతో పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము, అలాగే పెట్రోలియం శాఖకు కంప్లైంట్ ఇవ్వడము, అలాగే దీంతో వాళ్ళ ఆదేశాలతో హెచ్పిసిఎల్ రంగంలో ఇవన్నీ జరుగుతున్నాయి. జరిగి ఈ డిమార్కేషన్ చేసినప్పటికీ కూడా డిమార్కేషన్ తొలగించి నన్ను ఎవరేం చేస్తారులే చూసుకుంటాను అనేటట్టుగా తనకున్న మీడియా బలంతో మొత్తంగా కూడా ఆ స్థలాన్ని ఇంకా కూడా తను ఖాళీ చేయకపోవడం అనేది అర్థమవుతుంది. తన వెనుక ఇంకా ఎవరున్నారు, మరి ఏ ధైర్యంతో తను అలా రెచ్చిపోతున్నాడు అనే దానిపైన అయితే ఉంది. మొత్తానికైతే పోలీసులకైతే సంధ్యా సంస్థలు అయితే కంప్లైంట్ చేశాయి. పోలీసులు అయితే రంగంలో దిగారు. మొత్తంగా కూడా జరిగినటువంటి ఇబ్బందులు అయితే వాళ్ళు గ్రహించారు. దీనిపైన కేసు మొత్తంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే కబ్జాలో ఉన్నటువంటి స్థలాన్ని హెచ్పిఆర్ డిమార్కేషన్ చేసినా కూడా డిమార్కేషన్ తొలగించి కూడా యథావిధిగా నడిపిస్తున్నారంటే ఇటు పెట్రోలియం శాఖ హెచ్పిసిఎల్ కూడా తను లెక్క చేయడం లేదు అంటే ఇక అర్థం చేసుకోవచ్చు మనం. మహేందర్, అంటే సంధ్యా గ్రూప్ వాళ్ళు అంటే పోలీసులను ఆశ్రయించారు కాబట్టి మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. కాకపోతే బాధితులు మరింత మంది కూడా ఉన్నట్లుగా అంటే ఇప్పటికే సమాచారం అంతోంది. అంటే ఎలా చూడాలి? అంటే మరింత మంది బాధితులకు సంబంధించి వాళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా విజయ్, ఇప్పుడైతే సాంబశివరావు గురించి ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి మన సంధ్యా ఆర్గనైజేషన్ వారు అయితే రాజులు సంప్రదించి వాళ్ళ సంబంధించిన ఇబ్బందులు అయితే ప్రసారం చేయాలి, మనకి జరుగుతుందని ఎప్పుడైతే రాజులు కోరారో
అప్పటి నుంచి వార్త చేసే తరుణం నుంచి సాంబశివరావుకు ఉన్నటువంటి బాధితులంతా కూడా ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, అలాగే పెట్రోల్ బంక్ వ్యవహారంలో కావచ్చు, ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, తనకు జరిగిన ఇబ్బందులు తను ఎవరైతే గురి చేశారో ఇటు రాజకీయ నాయకులు బెదిరింపులు కావచ్చు, బ్లాక్ మెయిల్ కావచ్చు, ఇవందరూ కూడా ఒక్కొక్కరుగా రాజ్ న్యూస్ కార్యాలయాన్ని అయితే సంప్రదిస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా ముందు రాలేరు, ఎవరు కూడా ధైర్యం చేయలేరు. మీడియాలో తనకు ఒక పెద్ద నేనే శాసించేవాడిని అనేటట్టుగా ఒక తెరను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తనందరూ కూడా భయపడిపోయిన వాళ్ళంతా కూడా ఇప్పుడు తమ మోసాలన్నీ కూడా బయటపడుతుండటంతో ఒక్కొక్కరుగా రాజ్ న్యూస్ అయితే సంప్రదిస్తున్నారు. ఆ రకంగా పూర్తిగా ఇంకా ఎంతమంది వచ్చారు, ఇప్పటికైతే చాలా మంది వచ్చినట్టు పూర్తి సమాచారం అయితే అందుతుంది. రకరకాల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఆ పొలిటికల్ లీడర్లు ఇది వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూడాలి, ఇది మరి ఈ లైన్ ఎంతవరకు పెరుగుతుంది, ఈ సంఖ్య ఎంతవరకు పెరుగుతుందని చూడాలి. ఇప్పటికైతే సంధ్యా కన్వెన్షన్ కు పూర్తిగా సంధ్యా సంస్థకు మాత్రం ఖచ్చితంగా ఇంకా ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా, ఎస్సీసీఎల్ కంప్లైంట్ ఇచ్చినా కూడా స్థలాన్ని మాత్రం వదలకుండా స్థలంలోనే ఇష్టం వేసుకొని కూర్చోవడం, తన పలుకుబడిని ఉపయోగించి తన వెనకాల ఉన్న వారందరినీ కూడా రంగంలో దించడం, మొత్తంగా కూడా చూస్తున్నట్లయితే తన ఏ రకంగా ఎదిగాడో ఈలో అన్నట్టు తెలుస్తుంది. తనకి ఎక్స్పీరియన్స్ కూడా మొత్తం కూడా ఇందులో పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. రైట్, టీవీ5 సాంబశివరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సంధ్యా గ్రూప్ నాకు సంబంధించిన ల్యాండ్ లో కబ్జాలు చేయడం, ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా భాగవతం బయటపడింది. ఇక మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలెట్టిన సాంబశివరావు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారని సంధ్యా గ్రూప్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన ల్యాండ్ ను ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్మించారని ఆరోపించారు. ఆక్రమించింది కాక తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నారని సంధ్యా గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నారు. తన అడ్వకేట్ కొడుకుతో తాను టార్గెట్ చేసిన వారిపై ఇబ్బడి ముబ్బడి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో సంధ్యా గ్రూప్ వారు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పెట్రోలియం మినిస్ట్రీ సీరియస్ అయింది. పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశాలతో హెచ్పిసిఎల్ రంగంలోకి దిగింది. టీవీ5 సాంబశివరావు ఇటు ల్యాండ్ ఓనర్ ని అటు హెచ్పిసిఎల్ ని మోసగించారని గుర్తించారు. దీనిపై సాంబశివరావును వివరణ కోరడమే కాకుండా పెట్రోల్ నిలిపివేశారు. ఇటు టీవీ5 సాంబశివరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంధ్యా గ్రూప్ కు సంబంధించిన ల్యాండ్ లో కబ్జాలు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా భాగవతం మొత్తం బయటపడింది. మీడియాను అడ్డం పెట్టుకుని వ్యాపారం మొదలెట్టిన సాంబశివరావు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారని సంధ్యా గ్రూప్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి సంబంధించిన ల్యాండ్ను ఫోర్జరీ సంతకాలతో కబ్జా చేసి అక్రమంగా పెట్రోల్ బంక్ నిర్మించారని ఆరోపించారు. ఆక్రమించింది కాక తనని ఏం చేయలేరని బెదిరిస్తున్నారని సంధ్యా గ్రూప్ ప్రతినిధులు చెబుతున్నారు. తన అడ్వకేట్ కొడుకుతో తాను టార్గెట్ చేసిన వారిపై ఇబ్బడి ముబ్బడి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దీంతో సంధ్యా గ్రూప్ వారు పోలీసుల్ని ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పెట్రోలియం మినిస్ట్రీ సీరియస్ అయ్యింది. పెట్రోలియం మినిస్ట్రీ ఆదేశాలతో హెచ్పిసిఎల్ రంగంలోకి దిగింది. టీవీ5 సాంబశివరావు అటు ల్యాండ్ ఓనర్ ని ఇటు హెచ్పిసిఎల్ ని మోసగించారని గుర్తించారు. దీనిపై సాంబశివరావును వివరణ కోరడమే కాకుండా పెట్రోల్ నిలిపివేశారు.